అందులో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగగా బతుకమ్మ పండుగ ముగిసింది. ఎంగిలి బతుకమ్మతో మొదలైన పండుగ సద్దుల బతుకమ్మగా గంగమ్మ చెంతకు చేరింది. సంప్రదాయ దుస్తులు ధరించి మహిళలందరూ ఈ 9 రోజుల వేడుక జరుపుకున్నారు. ఇక 9 రోజుల పాటు బందోబస్తు ఏర్పాటు చేసిన ఏఎస్పీతో మా రిపోర్టర్ శ్రీధర్ మరింత సమాచారం అందిస్తారు. 9 రోజుల పాటు పూజలు అందుకున్న బతుకమ్మ సద్దుల బతుకమ్మగా పూర్తిగా ఈరోజు గంగమ్మ ఒడికి చేరుతుంది. ప్రధానంగా అయితే ఉరుసు రంగ సముద్రంలో ఉన్నటువంటి పూర్తిగా వాతావరణం అయితే గంగమ్మ మెరిసిపోతున్నట్టు మాత్రం తెలుస్తోంది. ఎందుకంటే గంగమ్మ, బతుకమ్మ, గౌరమ్మ 3 అమ్మలు కలిసినటువంటి ఒక చెరువు వద్ద ఉన్నాము. 3 తల్లులతో కూడుకున్నటువంటి చెరువును చూసేందుకు, దర్శించుకునేందుకు అయితే ఇప్పటికే మహిళలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రధానంగా ఉరుసు రంగ సముద్రంలో ఈరోజు కోలాహలం అయితే భారీగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అమ్మవారికి 9 రోజుల పాటు చేసుకున్నటువంటి పూజలు ఉన్నాయి. దానిపైన సందర్శించి ఏఎస్పీ గారు ఉన్నారు, మనతో అడిగి తెలుసుకున్న ప్రయత్నం. సార్, ఈరోజు కైసా జన పబ్లిక్ చాలా बहुत आ गया, कैसा मेंटेन करे? पब्लिक आई थिंक अराउंड 10 to 15,000 ये आए हुए, कल इससे थोड़े कम थे. सो कोई नहीं, सफिशिएंट बंदोबस्त वी हैव ऑलरेडी पुट, ऑलरेडी प्लान किया हुआ था सारा. पुलिस ऑफिसर्स आर हियर, सिविल ड्रेस में भी है फीमेल ऑफिसर्स हु आर करंटली ऑब्जर्विंग एवरीथिंग फॉर एनी सस्पिशियस एक्टिविटी. तो इस टाइप के थिंग्स का ऑल्सो वी आर रेडी टू डील विद ऑल काइंड्स ऑफ पीपल हियर एंड रेस्ट ऑफ द बंदोबस्त इज गोइंग गुड, नो प्रॉब्लम. तो स्पेशल फोर्स मगर थेफ्ट करने लेके, वो बच्चे को चोरी करने लेके स्पेशल फोर्स कैसा कर रही है, कितना है? सीसीटीवी कैमरेज लगाए हुए हैं. सिविल ड्रेस में पुलिस घूम रही है यहाँ पर कंटिन्यूसली. कोई भी सस्पिशियस अगर हमें दिखा या फिर कोई ड्रंक कंडीशन में वगैरह रहा तो वी आर इमीडिएटली पुलिंग हिम आउटसाइड. सो यस्टरडे कोई इंसिडेंट अभी तक रिपोर्ट नहीं हुआ है. होपफुली टुडे विल आल्सो बी द सेम. मिडनाइट तक ये फंक्शन हो जाता. अब जब तक पूरा पुलिस कैसा है? यस, जब तक यहाँ से लास्ट आदमी नहीं जाएगा पुलिस बंदोबस्त विल नॉट बी रिमूव्ड. सो जब यहाँ पर पूरा बंदोबस्त कंप्लीट होगा, सब लोग घर पर चले जाएंगे. ओनली देन आई विल ऑर्डर फॉर द रिमूवल ऑफ बंदोबस्त. పూర్తిగా అయితే బందోబస్తు ఏర్పాటు చేసాము. సీసీ కెమెరాల ఆధ్వర్యం, అదేవిధంగా స్పెషల్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసామని చెప్పిన ఇక పోలీస్ బందోబస్తు ఆ విధంగా ఉంటే పెద్ద ఎత్తున బతుకమ్మను తీసుకొచ్చినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి 9 రోజుల పాటు అమ్మవారిని అంగరంగ వైభవంగా పూజలు చేసిన తర్వాత ఈరోజు గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా పూజలు చేశారు, అమ్మవారిని ఏం కోరుకున్నారు? 9 రోజుల పాటు పూజలు చేశామండి. ప్రతిరోజు బతుకమ్మ ఆడుకున్నామండి. ప్రతి ఏటా ఇలానే రావాలని, మాకు పసుపు కుంకుమలు ఇవ్వాలని కోరుకుంటూ అమ్మవారికి ఈరోజు నిమజ్జనం చేస్తున్నామండి. ఈ విధంగా భక్తులు చెప్తున్నారు. ఇక చూడొచ్చు మనం రంగ సముద్రంలో ఉన్నటువంటి చెరువు వద్దనైతే పూర్తిగా బతుకమ్మ కోలాటం అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా గౌరమ్మ అదేవిధంగా బతుకమ్మ ఇద్దరిని ఒక దరికి చేర్చి 9 రోజుల పాటు అశేష పూజలు అందించి తీరొక్క పూలతో ఇక్కడ ఉన్నటువంటి పూజలు చేసిన అనంతరం ఇప్పుడు గౌరమ్మను బతుకమ్మను పూర్తి స్థాయిలో గంగమ్మ ఒడికి చేర్చినటువంటి సందర్భం కలుగుతుంది. పూర్తిగా గంగమ్మ ఒడిలో చేరినటువంటి గౌరమ్మ అదేవిధంగా బతుకమ్మ పూర్తి స్థాయిగా మహిళలకు ఆదరాభిమానాలతో పాటు అష్టైశ్వర్యాలను కూడా కల్పించే విధంగా పూర్తి స్థాయిలో భక్తులు 9 రోజుల పాటు అయితే అంగరంగ వైభవంగా వేడుకున్నారు. కోరికలు తీర్చేటువంటి తల్లిగా భావించున్నటువంటి భక్తులు కూడా అధిక సంఖ్యలో కూడా చేరుకున్నారు. ముఖ్యంగా రంగలీల మైదానం మరో 2 రోజుల్లో కూడా పూర్తిగా బతుకమ్మ సందడి అయితే పూర్తయింది. ఇక దసరా సందడితో ప్రారంభమయ్యే అవకాశం కనబడుతుంది. కాబట్టి భక్తులు కూడా పెద్ద ఎత్తున 11 నుంచి 12 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్తున్నారు. మరి కొంతమంది ఇక్కడ నిర్వాహకులను వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా ఉంది అసలు ఇక్కడ బతుకమ్మను మీరు ఈరోజు నిమజ్జనం చేస్తున్నారు, పెద్ద ఎత్తున కూడా భక్తులు చేరుకున్నటువంటి సందర్భం కనబడ్డది. ఎట్లా ఉంది అసలు ఇక్కడ ఏర్పాటు? రంగలీల మైదానం వరంగల్ జిల్లాలోనే అత్యంత వైభవంగా జరిగే ప్రాంతం ఇది. మైసూర్ తర్వాత తెలంగాణలో ఒక అత్యంత వైభవంగా చేసుకునే ఈ దసరా విజయదశమి పండుగ. అందుకు సద్దుల బతుకమ్మ తెలంగాణకు ఒక బ్రహ్మాండమైన పండుగ ఇది. కన్నటువంటి సేవకులు కూడా చెప్తున్నటువంటి అంశం అయితే కనబడుతుంది. ఇక బతుకమ్మను అయితే మళ్ళీ రావమ్మ పొయ్యి రావమ్మ అంటూ నిమజ్జనం చేస్తున్నటువంటి విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున 9 రోజుల పాటు జరుపుకున్నా అంటే పూలను ఆరాధించి పూలతో పూజించేటువంటి పూలనే పూజిస్తున్నటువంటి ఒక గొప్ప సాంప్రదాయం మనది. ఈ సాంప్రదాయానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశ విదేశాలలో కూడా దీనికి ఒక పెద్ద గొప్ప అదృష్టంగా భావిస్తున్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎన్ని రోజులు పూజ చేశారు, ఎట్లా అనిపింది? 9 రోజులు ఆడినాం. 9 రోజులు ఆడినాం. లాస్ట్ రోజు ఉద్యోగం చేస్తున్నాం. అమ్మవారు ఏం కోరుకున్నారు? గౌరమ్మను ఎప్పటికీ చల్లగా నిండా 100 ఏళ్ళు చల్లగా ఉండాలి, సంవత్సరం సంవత్సరం ఇట్నే మేము ఆడుకోవాలని.
మీరేం కోరుకున్నారు? అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. రైతులు కూడా చాలా బాగా పండించుకొని, రైతు రాజు అంటారు కానీ ఆ రాజుకే నిరుపేదగా అయిపోతున్నాడు అనేసి అందరికీ మంచిగా ఉండాలి అని మేము కోరుకున్నామండి. ఓన్లీ ఇది కేవలం సంస్కృతి సంప్రదాయాలకు నిలవకే కాదు, అటు వ్యాపారం అదేవిధంగా పాడి పరిశ్రమలకు కూడా ఈ అమ్మవారి దీవెనలు ఉంటాయని చెప్పేసి గొప్ప అనుభూతితో భావంతో కూడా అమ్మవారిని పూజిస్తున్నామని చెప్పేసి చెప్పినటువంటి భక్తి ప్రభావం అయితే చూపిస్తున్నారు. ప్రధానంగా ఒక వరుస రంగ సముద్రంలో కాదు, హన్మకొండ పద్మాక్ష దేవాలయము అదేవిధంగా రామప్పలోని రామప్ప చెరువులో కూడా పూర్తి స్థాయిలో, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో బతుకమ్మ నిమజ్జన మహోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అయితే చివరి రోజు సద్దుల బతుకమ్మగా గంగమ్మ ఒడికి చేరుతున్నటువంటి ఆ వైభవం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్